నమస్కారం, నా పేరు బాలా. VCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత ఎన్నికల్లో తాను విజయం సాధించాలని పింఛన్ డబ్బుతో మొక్కు చెల్లించిన వృద్ధురాల్ని సన్మానించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నెల్లూరులోని పాఠశాలలను సందర్శించి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి నారాయణ. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి భావోద్వేగానికి గురైన మంత్రి సవిత. పేదవారికి సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందని తెలిపిన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయాన్ని కాంక్షిస్తూ పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన వృద్ధురాలు పోతుల పేరెంటాలు వేగులమ్మ అమ్మవారికి తన పింఛను సొమ్ముతో మొక్కులు చెల్లించారు. పింఛను సొమ్ము దాచుకుని అమ్మవారికి 27,000 విలువైన గరగ చేయించి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ పేరెంటాలను మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని ఆమెతో ముచ్చటించారు. తనపై చూపిన మమకారానికి ముగ్ధులయ్యారు. పేరెంటాలు కలిసి భోజనం చేశారు. ఆత్మీయంగా పలకరిస్తూ స్వయంగా భోజనం వడ్డించారు. చీరను బహుకరించారు. పింఛను సొమ్ముతో మొక్కులు చెల్లించిన విషయం తెలుసుకుని ఆర్థిక సాయం అందించారు. పేరెంటాలను క్యాంపు కార్యాలయంలోకి ఆత్మీయంగా ఆహ్వానించిన పవన్ కళ్యాణ్ ఆమె తిరుగు ప్రయాణానికి ఏర్పాటు చేసిన వాహనం వరకు స్వయంగా వచ్చి సాగనంపారు. నాకు పెద్ద నమ్మకారం అయిపోయినాడు బాబు. నన్ను నేను చూడలేనమ్మో అనుకున్నానండి. నేనే వద్దాం అనుకున్నా కానీ వస్తే మీకు మీ ఇంటికి వస్తే ఇలా కూర్చోలేము కదా. యాక్చువల్ వద్దాం అనుకున్నా ఈ రోజు, కానీ నేను వస్తే మొత్తం గోల అయిపోద్ది, మీకు ఇల్లు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి సార్ మామగారిని పిలుచుకుందాం. సార్ మీకోసం ఇది చెక్ ఒకటి ఇస్తున్నా, ఇది మీరు బ్యాంకులో వేసుకోండి 50,000 రూపాయలు. ఇదేమో మీకు చీర, ఇందులో ఒక 50,000 క్యాష్ ఉంది. మీరు 20,000 ఇల్లు కట్టాలని ఏదైనా కట్టాలని అవసరం చేసి పెడతాను. ఇంకా మీకు ఇందులో పెట్టానా ఈ రెండు? నెల్లూరులోని పాఠశాలలను సందర్శించి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు మంత్రి నారాయణ. తెల్లవారుజాము నుండే పార్కులు, పాఠశాలలను సందర్శించి ఆట స్థలాలు ఉన్న పాఠశాలల్లో బాస్కెట్బాల్, వాలీబాల్ కోర్టులను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఖాళీ ప్రదేశాన్ని పార్కుగా తీర్చిదిద్దాలని అన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో పార్కులను అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. తెలిసిందే విఆర్ఐ స్కూల్, విఆర్ కళాశాల అంటే ఇది నెల్లూరు
54 డివిజన్లు ఏదైతే ఉన్నాయో కార్పొరేషన్ డివిజన్ లో నడి ఒడ్డులో ఉంది. ఇది ఒకప్పుడు చాలా ఫేమస్ స్కూల్ కాలేజ్. ఈ స్కూల్లో నేను చదివా, ఈ కాలేజీలో నేను చదివా. ఇక్కడే ఉద్యోగం కూడా చేశాను పార్ట్ టైం లెక్చర్ గా. తర్వాత లెక్చర్ అయ్యా. నేను చదివేటప్పుడు కానీ నేను ఉద్యోగం చేసిన 79 to 80లో కూడా ఈ కాలేజీ స్ట్రెంత్ 6,500 ఉండేది. 3 షిఫ్ట్లు, మార్నింగ్ షిఫ్ట్ డిగ్రీ, మళ్ళా మధ్యాహ్నం 12:30 నుంచి ఇంటర్మీడియట్, మళ్ళా రాత్రి డిగ్రీ ఇంటర్ 2. అలాంటిది ఈరోజు యాక్చువల్ గా ఆల్మోస్ట్ స్ట్రెంత్ పడిపోయింది. స్కూల్ అయితే గత ప్రభుత్వం మూసేసింది. స్కూల్ మూసేసింది. అసలు నడి ఒడ్డులో ఇంత సెంటర్ లో ఉంటే 14-19లో ఇక్కడే నేను ఒక జూనియర్ కాలేజ్ పెట్టాను. 11th and 12th 300 మందికి హాస్టల్, 150 మంది నెల్లూరు సిటీ వాళ్ళు, 150 మంది బయట జిల్లాల వాడికి ఇచ్చాం. చక్కగా ఎడ్యుకేషన్ చెప్పాం. ఎంతో మంది ఐఐటీలు మెడిసిన్స్ అయ్యారు. అక్కడక్కడ ఆపుడుతుంటారు, సార్ మీరు పెట్టిన ఆ కాలేజీలో చదివాము, ఈరోజు ఐఐటీ ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాం. ఎంతో సంతోషంగా గర్వంగా ఉంటుంది. స్కూల్ని మళ్ళా తెరిపిస్తాం. 2,000 మంది పేద విద్యార్థులకు, నిరుపేద విద్యార్థులకి ఈ స్కూల్లో చదువు చెప్పిస్తామని చెప్పడం జరిగింది. అది హై స్టాండర్డ్ లో చేస్తానన్నాను. సో మాట తప్పకుండా ఉండాలని వెంటనే యాక్చువల్ గా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడగటం, ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారిని కూడా అడగటం, వారు వెంటనే ప్రారంభించమన్నారు. దాన్ని యాక్చువల్ గా ఈరోజు ఎన్సీసీ అంటే చాలా పెద్ద కంపెనీ, నేషనల్ లెవెల్ కంపెనీ, వాళ్ళ దగ్గర దాన్ని రినోవేట్ చేస్తున్నారు. చాలా చక్కగా గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ చేశారు, చాలా చక్కగా చేశారు ఫస్ట్ ఫ్లోర్. అయితే ప్లే గ్రౌండ్ కూడా ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ప్లే గ్రౌండ్ డిజైన్ చేశారు. ఆ యొక్క డిజైన్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. బహుశా 4-5 రోజుల్లో డిజైన్ అయిపోతే చక్కటి ప్లే గ్రౌండ్, అన్ని పిల్లలు ఆడుకోవడానికి అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం. ఈ పక్కన ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నీ రేకులు, అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. ఎప్పుడో లోపల పెద్ద పెద్ద చెట్లు మలిసినాయి. అదంతా పాములు గిన్నెలు తప్పితే ఇంకేం లేవు. వాటన్నిటిని నేను యాక్చువల్గా మొన్న జేసీ గారు అందరూ విజిట్ చేశాము. తర్వాత ఆ కన్సర్న్ ఆర్ఎన్బి వాళ్ళకి చెప్పి దాని స్ట్రెంత్ని స్టడీ చేసి అవి పనికొస్తాయంటే ఉపయోగిస్తాం, ఇలాంటి డెమాలిష్ చేస్తామంటే ఈ బిల్డింగ్ ఒకటి పనికొస్తుంది అన్నారు. మిగతా రేకులు పనికిరావన్నారు. వాటిలన్నిటి యాక్చువల్గా డెమాలిష్ చేస్తున్నారు. ఈ విధంగా ఈరోజు నెల్లూరు టౌన్లో ఏదైతే ఎలక్షన్స్ ముందు నేను మాట ఇచ్చానో మాట తప్పకూడదని ఈ ఇయర్ 1000 మంది స్టూడెంట్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ 1000, ఇంకా డిమాండ్ ఉంటే 5,000 మంది స్టూడెంట్స్ వరకు ఇక్కడ చేయిస్తాం. ఎలక్షన్స్ ముందు 2,000 మందికి అని చెప్పాను. ఈ ఇయర్ 1,000, నెక్స్ట్ ఇయర్ 1,000, ఆ తర్వాత హై స్టాండ్. వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ పూర్తిగా ఫ్రీ చేస్తాం. దగ్గరగా పిల్లలు ఉండి హై స్కూల్ పిల్లలు ఉంటే వాళ్ళకి సైకిల్ ఇవ్వమంటే సైకిల్ ఫ్రీగా ఇస్తాం. దూరంగా ఉండే వాళ్ళకి బస్సులు ఏర్పాటు చేస్తాం. నర్సరీ నుంచి 10th దాకా ఉంటుంది ఇక్కడ, నర్సరీ టు 10th. తర్వాత ఇంటర్మీడియట్ ఉంటుంది. ఈ సంవత్సరం నర్సరీ నుంచి 9th దాకా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ 10th, ఆ తర్వాత 11th, ఆ తర్వాత 12th. ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే పిల్లలకి. ఎందుకంటే దీంట్లో తీసుకుపోయే పిల్లలు అమ్మా నాన్న వాళ్ళందరూ ఉదయాన్నే పనులకు వెళ్ళిపోయేవాళ్ళు. పాస్ పని చేసుకునే వాళ్ళు అయితే ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళకెళ్తారు, చిమ్మేవాళ్ళు వాళ్ళు. అదేవిధంగా కూలీ నాలికి పోయేవాళ్ళు ఉదయాన్నే 5-6కి వెళ్ళిపోతారు. కాబట్టి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇబ్బంది కూడదని బ్రేక్ఫాస్ట్ ఇక్కడే అరేంజ్ చేస్తున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ చేస్తుంది. మధ్యాహ్నం లంచ్ ప్రభుత్వం ఇచ్చినట్టు చేస్తాం. సాయంకాలం వల్ల పిల్లలకి స్నాక్స్ ఇచ్చి ఇక్కడ పిల్లల్ని ఆడిపించి తర్వాత మళ్ళా తీసుకుపోయి ఇంటికాడ తీస్తాం. ఎందుకంటే కూలీ నాలికి పోయే తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి 6-7 అవుతుంది. అంత పిల్లలు అక్కడికి పోయి వీధులు అక్కడ తిరగకుండా ఇక్కడే చదువు చెప్పటం, చదివించటం, పిల్లల్ని ఆడించటం, ఆటపాటలు, మంచి కాంపిటీషన్లో అన్ని కాంపిటీషన్లో పోటీ పడేటట్టుగా తీర్చిదిద్దాం. ఆ విధంగా ఒక మంచి కార్యక్రమం చేశాం. నిన్న కూడా సీఎం గారికి చెప్పాను. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న యుద్దంలో గోరంట్ల మండలం కల్లితాండ గ్రామానికి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందడంపై రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గ్రామంలో మురళీ నాయక్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలియజేశారు. కుమారుణ్ణి కోల్పోయి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాములు నాయక్, జ్యోతిబాయిని చూసి మంత్రి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.
పుట్టినవారు పుట్టక తప్పదు, కానీ చరిత్రలో సూర్యచంద్రులు ఉన్నంత కాలము మరవలేని వారు కొంతమందే ఉంటారు. మన చరిత్ర ఈ రోజుకి స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసినందుకు ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం, దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర సైనికుడనే చెప్పాలి. ఎందుకంటే అతి చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించారే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో, గ్రామస్తులతో, అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు. మరి నిజంగా సత్యసాయి జిల్లా వెనుకొండ నియోజకవర్గం గోరెంట మండలంలోని తల్లిదండ శ్రీరాములు నాయకు, జ్యోతిబాయికి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయకు. మరి మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ. కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఎత్తామన్న ధైర్యంగా కూడా ఉంటున్నారు. అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇంత కాదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాం. ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా పాకిస్తాన్ ని భూస్థాపితం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తాం. ఎందుకంటే ఈ రోజు మన న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం. మరి ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూసాం. మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు. ఖచ్చితంగా మనం పాకిస్తాన్ తగ్గ బుద్ధి చెప్తామనే విషయం కూడా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు, పరామర్శించారు, ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు. అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి కావాల్సిన సహకారం, కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ రోజు నేను కూడా వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణ మొత్తం ఆ అబ్బాయి మీదే ఆధారపడి ఉండేది. మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంలో నేను కూడా ఒక 5 లక్షల రూపాయలు చెక్ కూడా అందజేశాను. ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, జోహార్ మురళీ, జోహార్ మురళీ, జోహార్ మురళీ. బిడ్డల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్.